రోడ్లన్నీ భక్తజన సంద్రంగా మారాయి. భక్తి భావంతో మహిళలు తండోపతండాలుగా తరలివచ్చారు. 47 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో భక్తి పారవస్యంతో నిండిపోయింది. గ్రామంలో వేంచేసి ఉన్న దాసులమ్మ, ముత్యాలమ్మ, మరడమ్మ అమ్మవార్ల పంటల జాతర మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడివరం నియోజకవర్గం కార్టెన్కోన మండలం చెయ్యర్ గ్రామంలో వేంచేసి ఉన్న దాసులమ్మ, ముత్యాలమ్మ, మరడమ్మ అమ్మవార్ల పంటల జాతర మహోత్సవం కులాలకు అతీతంగా గ్రామస్తులందరూ పిల్లాపాపలతో ఐక్యంగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెయ్యర్ ప్రధాన రోడ్ అంతా వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద భారీ స్థాయిలో మిరుమిట్లు కొలిపే బాణాసంచా కాల్చారు. అమ్మవారి ఆలయం విద్యుత్ దీప అలంకరణతో దేదీప్యమానంగా వెలుగులేనింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పూర్వం 46 సంవత్సరాల క్రితం చెయ్యర్ గ్రామంలో పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అన్నారు. గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఏకతాటిగా కలిసి దాసులమ్మ పంటల జాతర నిర్వహించేవారని, మళ్లీ 47 సంవత్సరాల తర్వాత పంటలమ్మ జాతర గ్రామంలో అన్ని వర్గాల వారు కలిసి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గంటల దీపం శిరస్సుపై పెట్టుకుని నైవేద్యాలతో అమ్మవార్లను దర్శించుకున్నారని తెలిపారు. నా పేరు నంద్యాల వెంకటేశ్వరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్టెన్కోన మండలం చెయ్యర్ గ్రామం. ఆ చెయ్యర్ గ్రామం గ్రామ దేవతైన శ్రీ దాసులమ్మ తల్లి అమ్మవారి పంటల జాతర మహోత్సవం పూర్వీకులు మా పెద్దలు 47 సంవత్సరాల గతం వరకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంటల జాతర జరిపించేవారని పెద్దలు చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో చేయకపోవడం వల్ల మీ గ్రామస్తులంతా కూర్చుని కొంచెం ఇబ్బందుల్లో ఉన్న గ్రామం, అందుకని మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి పంటల జాతర చేద్దామన్న ఉద్దేశంతో మీటింగ్ చేసి కూర్చోవడం జరిగింది. దానికి ప్రజల అందరూ కూడా మద్దతు తెలిపి అమ్మవారి పంటల జాతర చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఆ జాతరలో భాగంగా 7/10/2025 నుండి 14/7/2025 వరకు అత్యంత వైభవంగా పంటల జాతర జరుగుతున్నవి. అందులో భాగంగా నిన్న అత్యంత వైభవంగా అమ్మవారికి సంబరం జరిగినది. ఇవాళ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుట, అఖండ దీపాలు చూపించుట, అలాగే రేపు కూడా అమ్మవారికి భారీ అన్న సమారాధన చేయుట, అమ్మవారిని మళ్ళా తిరిగి సాగనంపుట కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది. భక్తులంతా గ్రామం అంతా కూడా పాడి పంటలతో ధనధాన్యాలతో ఉండాలని శ్రీ దాసులమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చెయ్యారి గ్రామంలో దాసులమ్మ గుడి వద్ద గండదీపాలు కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఏంటంటే సుమారు 47 సంవత్సరాల క్రితం చెయ్యారిలో పంటల జాతర జరిగిందని చెప్పి మా పెద్దవారు తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పంటల జాతర జరగలేదు. కానీ ఈ సంవత్సరం మాకు తెలుసుండగా ఎంతో భారీగా పంటల జాతర చేయాలని చెప్పి కేవలం ఒక వారం రోజుల ముందర గ్రామస్తులు అందరూ కూర్చుని అన్ని కులాల వారు ఏకమై ఈ పంటల జాతర చేయాలని తలంపుని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన రోజు నుండి ప్రతి ఒక్క గ్రామస్తులు వారి అంతా కృషి చేసి ఈ పంటల జాతరని ఎంతో విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. అదేవిధంగా మొన్న మంగళవారం ఈ పంటల జాతరని దేవుణ్ణి కొలిమేర నుండి అమ్మవారి గుడి వద్దకు తీసుకుని వచ్చి ఎంతో విజయవంతంగా ఈరోజు అఖండ దీపాల జ్యోతి యొక్క కార్యక్రమాన్ని జరిపారు. ఈరోజు సుమారు 3000 మంది వారి భక్తులు విచ్చేసి ఆలయాన్ని సందర్శించారు. అంతేకాకుండా రేపు సుమారు 5000 మందికి అన్నప్రసాదం కార్యక్రమం సోదవారు ఆడపడుచులు కలిసి చెయ్యారి గ్రామంలో జరపడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఇదే విధంగా పంటల జాతర చేయాలని చేసిన ప్రతి ఒక్కరు ప్రతిఫలంగా ఈ దాసులమ్మ ఆశీర్వదించి వారి యొక్క కుటుంబాలకు సుఖ సంతోషాలు, అంతేకాకుండా పంటలు ఎంతో అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తు వస్తుందని కోరుకుంటూ ఈ దాసులమ్మ కమిటీ తరపున సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. జై దాసులమ్మ, జై దాసులమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. దాసులమ్మ తల్లి అనేది మా సోదవారికి ఆడపడుచు. ఈ దాసులమ్మ తల్లి
పంటల జాతర 47 సంవత్సరాల క్రితం నిర్వహించారని చెప్పి మా పెద్దలందరూ చెప్పారు. అదేవిధంగా 47 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పంటల జాతర సందర్భంగా సోదావారి కుటుంబీకులు 6,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. కావున ఈ గ్రామ పెద్దల సహకారంతో సోదావారి కుటుంబీకుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమం హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం. నా పేరు చౌటపల్లి మణికుమార్ అండి. ఈరోజు చెయ్యేరి గ్రామంలో దాసులమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గంట దీపాల మహోత్సవం జరుగుతుంది. ఇది గత 47 సంవత్సరాల క్రితం మా పెద్దవారు చేయడం జరిగింది. ఈరోజు మా చెయ్యేరి గ్రామస్తులు 50 మంది విచ్చేసి ఈ గంట దీపాల సంబరాన్ని ఎంతో అంగరంగ వైభవంగా సుమారు 3,000 మంది వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పంటల జాతర జరగడం విశిష్టం ఏంటంటే, ఈ పంటల జాతర జరగడం వల్ల చెయ్యారిలో ప్రతి ఒక్క పంట ఎంతో లాభాలతో వస్తుందని రైతులు భావించి ఈ పంటల జాతర సుమారు 47 సంవత్సరాల తర్వాత యావత్ గ్రామం అంతా ఒక తాటిపైకి వచ్చి ఈ పంటల జాతరను విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ విధంగా సహకరించిన మా చెయ్యారి గ్రామస్తులందరికీ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొన్న మంగళవారం ఈ పంటల జాతర మొదలవుతుంది. అలాగే ఈ మంగళవారం ముగింపు దశకు చేరుకుంటుంది. అందులో భాగంగా నిన్న ఆదివారం ఎంతో భారీ ఎత్తున సుమారు 300 మంది కళాకారులతో ఈ పంటల జాతర యొక్క ఊరేగింపు దాసులమ్మ అమ్మవారి ప్రాంగణంలో జరిగి విజయవంతం జరిగింది. అంతేకాకుండా రేపు సుమారు 5,000 మందితో అన్న సంతర్పణ కూడా మా ఆలయ కమిటీ వారికి తోడ్పడి గ్రామంలో ఉన్న పెద్దలు సహకరించి వారి ధన సహకారంతో ఈ అన్న సంబరాలను కూడా సుమారు 5,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా 50 మంది భక్తులు ఇచ్చేసి రేపు జరగబోయే ఈ అన్న సంబరాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. సత్య అండి. ఇక్కడ మేము విజయవాడలో ఉంటాము. ఇక్కడ మాది పుట్టిన ఊరు అనమాట. మేము ఇక్కడ 47 సంవత్సరాలకి ఘనంగా జరుగుతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఇది చూస్తే మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము దీంట్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఫీల్ అవుతున్నాము. జాతర పంటల జాతర 47 సంవత్సరాల క్రితం జరిగిందంటే మాకు తెలియదు. నాకు 58 సంవత్సరాలు కానీ పంటల పండుగ పంటల జాతర అండి. పంటల జాతర జరిగింది. కానీ ఈ కార్యక్రమాన్ని నంద్యాల చంటి అన్న అతను ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఊరికి చెయ్యారి పంచాయతీ గ్రామ ప్రజలందరినీ అన్ని వర్గాలు కులమత భేదాలు లేకుండా క్రిస్టియన్స్, ముస్లింలు, హిందువులు అన్ని మతాలు కూడా ఒక మాట మీదకి వచ్చి వారం రోజులు రేపటికి 8 రోజుల కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. నిన్నంతా కార్యక్రమాలతో చాలా బాగా వేళేమో బలికూడని అందరూ నైవేద్యం అమ్మవారికి నైవేద్యం ఎలా చెల్లించుకుంటారో ఆ ప్రకారంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 8 అయ్యే వరకు కంటిన్యూషన్గా పద్ధతిగా జరిగింది. అది కార్యక్రమం రేపు భారీ అన్న సమారాధన జరుగుతుంది. అంటే ఇది అంటే దాసుళ్ళమ్మ, మరిడమ్మ, ముత్యాలమ్మ. ఈ దాసుళ్ళమ్మ సోదావరి ఆడబడితేనే ఒక పేరు ఉంది. మాకు తెలియదు పెద్దలు చెప్పిన మాటలు బట్టి. వాళ్ళందరూ కూడా రేపు సోదా బ్రదర్స్ అందరూ కూడా అన్నదానం ప్రత్యేకించి వాళ్ళు సొంతంగా వాళ్ళు కార్యక్రమం నడుపుతున్నారు. ఉన్న కార్యక్రమాలన్నీ చెయ్యరు. అన్ని వర్గాలు కాపు, రాజు, మాల, మాదిగి, చెట్టుపల్లి అన్ని వర్గాలు కూడా ఎవరికి తోస్తుంది వాళ్ళందరూ భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చి మంచి ఘనంగా జరిపించారు. ఇక్కడ నుంచి ప్రతి 5 సంవత్సరాలకి ఈ రకంగా చెయ్యాలని చెప్పి చెయ్యారు గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంత దిగ్గం జరిగింది.
థ్యాంక్ యూ. ఫస్ట్ అది ఇస్తావు కదా. మాది చెయ్యారి గ్రామం కాట్రేగొండ మండలం. మేము చెయ్యారి గ్రామం నుంచి మాట్లాడేది ఏంటంటే ఈరోజు గత ఈ నెలలో 7వ తారీఖు నుంచి మేము పంటల జాతర అనే కార్యక్రమం గ్రామదేవతను దృష్టిలో పెట్టుకుని జరపడం జరిగింది. గ్రామ ప్రజలందరూ దృష్టిలో పెట్టిన కులాల అతీతంగా మతాల అతీతంగా ఈ కార్యక్రమం అయితే చాలా ఈరోజు దిగ్విజయంగా జరగడం జరిగింది. కానీ మాకు ఒక తెలియకే ముందు కూడా ఇటువంటి జాతర జరిగిందని అన్నారు. నాకు 59వ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా నాకు ఏ విధంగా దీని గురించి తెలియదు. కానీ ఈరోజు జరిగిన కార్యక్రమం ఆ అమ్మవారే ప్రతి ఇంట్లో ఉన్న అందరినీ రోడ్డు మీద ఎక్కించి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం ఏంటంటే అమ్మవారి ఆశీస్సులు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మాకు ఇక్కడ ఊరిలో నాణ్యత ఏంటంటే ఈ గ్రామదేవత సోదావోరు ఆడబొడిసి అనేటువంటి మాత్రం కార్యక్రమం తెలుసు. ఆ ఆడబొడిసి అనే కార్యక్రమంగా గ్రామ పెద్దలందరూ కూడా వాళ్ళని అడిగిన మీదట రేపొద్దున్న ఈ కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని రేపొద్దున 6,000 మందికి అన్న సమారాధన కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది. ఇదే కార్యక్రమం వచ్చి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు జరుగుతుంది అంటున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా జరగాలంటే ఇదే కట్టుబాటు ఇదే విధానంలో జరగాలని ఆ తల్లి దీవెనలు ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ వచ్చే అందరికీ తల్లి దీవెనలు ఉండాలని సుఖశాంతులతో అందరూ మెలగాలని చెప్పేసి ఈ పంటలు పండాలన్న దృక్పథంతో ఈ పంటల జాతర జరిగింది. కాబట్టి ఈ పంటలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సూర్యనారాయణమూర్తి అండి. నామ ఎర్రిబాబు అంటానండి. అది నాకు చిన్నతనం నుంచి నాకు మాకు ఇందులో పాత్ర ఉందండి. మా నామవారికి ఏంటంటే తీర్థం మే నెలలో జరుగుతుంది. వానపల్లి తీర్థం జరిగి ముందు రోజు మాకు కూడా ఇక్కడ జరుగుతుంది. జాగరం మాదండి. 7 రోజులు అయిపోయాక జాగరం మేము చేసాక అప్పుడు సోదావరి ఇంటికి వెళ్ళండి. అక్కడ పుట్టింటారు అక్కడ ఒడిగొట్టు కట్టుకుని అప్పుడు మళ్ళీ గుళ్ళోకి వస్తుంది. అంతేత నాకు ఇంచుమించుగా నేను అందులో పాల్గొనడంతో నాకు చిన్నతనం నుంచి ఈ అమ్మవారి గురించి బాగా తెలుసండి. ఏ కార్యక్రమమైనా వెళ్తాం. అంటే ఇక్కడ నంద్యాల పెద్దగాపని ఉన్నారండి. ఆయన ఎక్కువ చూస్తూ ఉంటాడు. ఏమన్నా నాకు చెప్తాడు అందరూ అనుకుని చేస్తూ ఉంటాను. అంచేతే ఏమండి అందుచేతే 47 సంవత్సరాల క్రితం చేసింది. మళ్ళీ ఏంటంటే నేను వైస్ ప్రెసిడెంట్ గారు బోర్డులో కూర్చుని ఉంటే బేబీ వచ్చి ఇలా బాబా ఏంటి ఇలా చేద్దాం ఏంటి అంటే సీఎం గారు అన్నారు. అమ్మ వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన మావయ్య గారు అన్నది బాబాయ్ అంటుంది. అంటే మరి తక్కువ బడ్జెట్లో చేయాలంటేనే మావయ్య గారు చాలా ఎక్కువ బడ్జెట్లో చేయాలంటున్నారు. కానీ మనం తక్కువ బడ్జెట్లో చేద్దాం అండి అంటే అప్పుడు 3 లక్షలతో చేద్దామా ఏంటి అనుకున్నారు. అంటే అయితే బాగుంటుందండి. కానీ అలా కదండి. చాలా 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 వెళ్ళిందండి ఇది. అలా మూర్త టైం ఏంటో మరి ప్రతిరోజు నిన్న కూడా చాలా వెళ్ళింది. అదండి. అదే రోజు జరుగుతుందండి తీర్థం. వానపల్లి పల్లాలమ్మ తీర్థం రోజు జరిగినే మా తీర్థం చెయ్యారు. దాసులమ్మ తీర్థం కూడా అదే రోజు అక్కడ జాగరం అయినట్టే ముందు రోజు జాగరం జరుగుతుందండి. అది సంబంధం ఏమీ లేదండి. అంతే అదే. అనంతలక్ష్మి అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేగొండ మండలం చెయ్యేరు గ్రామదేవత అయినటువంటి శ్రీ దాసులమ్మ తల్లి ఈ యొక్క పంటల జాతర కార్యక్రమం 47 సంవత్సరాల క్రితం జరిగింది. కొన్ని అనివార్య కార్యాల వల్ల ఈ యొక్క కార్యక్రమం కొంచెం అడ్డంకి రావడం జరిగింది. మళ్ళీ 47 సంవత్సరాల తర్వాత ఈ పంటల జాతర మహోత్సవం అనేటటువంటిది ఇక్కడ భక్తులందరూ గ్రామస్తులందరూ కూడా ఏకదాటి మీద వచ్చి మేము మా ఊరు దాసులమ్మ చాలా ఫేమస్గా జరుగుతుందండి. వేరే వేరే ప్రాంతంలో కూడా అందరూ వస్తారు. చాలా బాగా జరుగుతుంది.